ఫైనల్లీ వీళ్ళకి మన బాధ అర్థమైంది ఏమో కానీ మనలాంటి వాళ్ళందరి కోసం ఒక యాప్ నైతే వీళ్ళు డిజైన్ చేశారు. ఇంతకీ ఎవరి గురించి అన్నారంటే చైనా వాళ్ళ గురించి. సో చైనా ట్రావెల్ చేశారనుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి యాప్ నే వాడాలి. అది వాళ్ళ భాషలో మాత్రమే ఉంటుంది, మన భాషలోకి అయితే రాదు. అండ్ అక్కడ ఎవరన్నా లోకల్ సిమ్ తీసుకున్న తర్వాత యాక్టివేషన్ చేసుకొని మనకు పేమెంట్స్ ఇట్లాంటివి చేయాలన్నా కానీ నానా తంటాలు అయితే పడాల్సి ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ ట్రిప్స్ మీద ప్రతి ఒక్కళ్ళు చైనాకి అయితే ట్రావెల్ చేస్తుంటారు. ఫైనల్లీ మన బాధ అర్థం చేసుకున్నారేమో, వీళ్ళు నిహాన్ చైనా అని చెప్పి ఒక యాప్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేశారు. మీరు డైరెక్ట్ గా ఇండియన్ సిమ్ కార్డ్ తోటి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంతేకాదు మీరు వీసా సర్వీసెస్, ట్యాక్స్ రిఫండ్, స్పీచ్ ట్రాన్స్లేషన్ అండ్ ఈ సిమ్ కార్డ్ కూడా ఒకటేంటి ఆల్మోస్ట్ ఆల్ చైనీస్ ఏమేం పనులు అయితే చేయగలరో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాప్స్ తోటి సేమ్ పనులు మీరు కూడా చేయొచ్చు. అది కూడా చైనీస్ సిమ్ కార్డ్ లేకుండా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. ఫైనల్లీ ఇట్ ఈస్ హియర్. ఒకవేళ మీరు కనుక బిజినెస్ పని మీద ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తున్నారు అన్నట్లయితే ఈ యాప్ మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తుంది. ఎనీవే చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఆగండి, చూసి వెళ్ళిపోతారే. ఇలాంటి మరిన్ని అమేజింగ్ కంటెంట్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.